सभी को मेरा प्रणाम। वै सुमलता, हिंदी CRT KGUB ओबलारपल्ली। आज हम 9वीं कक्षा के तारे ज़मीन पर पाठ पढ़ेंगे। यह एक उपवाचक है। तारे ज़मीन पर। तारे ज़मीन पर माने भूमि पर నక్షత్ర అంటే తారే జమీన్ పర్ అంటే భూమి పైన నక్షత్రాలు అని. ఇది ఒక సినిమా. ఈ సినిమాని తీసింది అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే పిల్లలలో దాగి ఉన్న ప్రతిభని, టాలెంట్ని ఎలా బయటికి తీసుకురావాలనేదే ఈ సినిమా యొక్క ఉద్దేశం. తారే జమీన్ పర్. నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్, గీత్ ప్రసూన్ జోషి, సంగీత్ శంకర్ అహసాన్ లాల్, కళాకార్ అమీర్ ఖాన్, దర్శిల్ సఫారీ, టిస్కా చోపడా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్. నిర్మాత మరియు నిర్దేశక్. నిర్మాత అంటే ప్రొడ్యూసర్, నిర్దేశక్ అంటే డైరెక్టర్. నిర్మాత మరియు డైరెక్టర్ రెండు కూడా అమీర్ ఖాన్. గీత్ పాటలు పాడింది ప్రసూన్ జోషి. సంగీత్ శంకర్ అహసాన్ లాయ్. కళాకార్ అమీర్ ఖాన్, దర్శిల్ సఫారీ, టిస్కా చోపడా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్. క్యారెక్టర్స్ వచ్చి అమీర్ ఖాన్, దర్శిల్ సఫారీ, टिस्का चोपड़ा, विपिन शर्मा, सचेत इंजीनियर. बच्चे, आप लोग कभी आमिर खान को देखे हैं? हाँ, देखे होंगे, पर और एक बार देखो. यही है आमिर खान. పిల్లలు మీరు ఎప్పుడన్నా అమీర్ ఖాన్ చూసారా? ఇతనే आमिर खान, हिंदी फिल्म एक्टर. अब हम पाठ में जाएंगे. बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. वे कल के नागरिक हैं. आजकल प्रायः घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. कई लोग यह नहीं सोचते हैं कि बच्चों के मन में क्या है, वे क्या सोचते हैं, उनके क्या विचार है. बच्चे किसके सामान है? उसके बूंद के सामान है. बच्चे ఎవరిలాగుంటారు? మంచు చినుకు లాంటి వాళ్ళు. ओस की बूंद के समान है. ओस का बूंद कितना पवित्र और कितना शुद्ध रहता है, उतना ही पवित्र और उतना ही शुद्ध बच्चे रहते हैं. आमिर का कहना है कि बच्चे ओस की बूंद के समान है. आमिर खान యొక్క ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు మంచు చినుకు లాంటి వాళ్ళు. మంచు చినుకు ఎంత పవిత్రంగానూ ఎంత శుద్ధంగానూ ఉంటుందో అంత పవిత్రంగానే పిల్లలు ఉంటారు. పిల్లలు రేపటి పౌరులు. కల్కే नागरिक है. नागरिक माने सिटीजन. नागरिक माने क्या है? सिटीजन. रेपटी पौरुल. आज के बालक कल के नागरिक. हर एक परिवार में अपने माता पिता अपने बच्चों को टॉपर्स और रैंकर्स में लाने के लिए बहुत कोशिश करते रहते हैं और यह नहीं सोचते हैं कि बच्चे के मन में क्या है, वे क्या सोचते हैं, उनका विचार क्या है, ये कुछ नहीं सोचते हैं. పిల్లల యొక్క తల్లిదండ్రులు ప్రతి ఇంట్లోనూ తమ తల్లిదండ్రులు పిల్లల్ని ర్యాంకర్స్ గాను టాపర్స్ గాను
మంచి టాపర్స్గా రావాలనేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల యొక్క మనసులో ఏముంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. यही प्रश्नों को आमिर खान ने अपनी फिल्म तारे जमीन पर में उठा है. ఇటువంటి ప్రశ్నలనే అమీర్ ఖాన్ తన ఫిలిం తారే జమీన్ పర్ తీసుకొచ్చారు. अपने प्रश्नों को फिल्म में लाया है. फिल्म की कहानी इस प्रकार है. కథ ఈ విధంగా ఉంది. సినిమా యొక్క కథ ఈ విధంగా ఉంది. 8 वर्षीय ईशान अवस्थी दरअसल सफारी का मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंग में लगता है. 8 वर्षीय ఇషాన్ అంటే ఎవరు? దర్శిల్ సఫారీ. అతని రియల్ నేమ్ దర్శిల్ సఫారీ, కానీ సినిమాలో తన క్యారెక్టర్ నేమ్ వచ్చి ఇషాన్. ఇషాన్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 8 years ఓల్డ్. ఈ ఇషాను చదువు తప్ప చదువుపైన దృష్టి పెట్టేవాడు కాదు. చదువు తప్ప కుక్కలపైన, చేపలపైన, ఇంకా పెయింటింగ్స్ పైన దృష్టి పెట్టేవాడు. उनके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे. కానీ తమ తల్లిదండ్రులు, ఇషాన్ యొక్క తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారంటే తన యొక్క మనసు చదువుపైన దృష్టి పెట్టాలి అనేసి. లేకిన్ కోయి నతీజా నహీ నికల్తా. ఎంత ట్రై చేసినా కూడా ఏ ఫలితం ఉండేదే కాదు. ईशान घर पर माता पिता की डांट खाता है और स्कूल में अध्यापकों की. ईशान हर दिन माता पिताओं से डांट खाता है और स्कूल में भी अध्यापकों से भी डांट खाता है. ఇషాన్ ప్రతిరోజు తమ తల్లిదండ్రుల దగ్గర తిట్లు తినేవాడు, ఇంకా తమ టీచర్స్ దగ్గర కూడా తిట్లు తినేవాడు. कोई भी वहाँ यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ టీచర్స్ కానీ ఎందుకు ఇషాన్ చదువు పట్ల ఎందుకు దృష్టి ఎందుకు పెట్టడం లేదు అనేది ఎవ్వరు కూడా ఆలోచించరు. इसके बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं. అందుకనేసి చదువుపైన దృష్టి పెట్టాలి అనేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇషాన్ని బోర్డింగ్ స్కూల్కి పంపిస్తారు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్కి పంపిస్తారు. కిల్కిలాతా ఇషాన్ వహా జాకర్ ముర్జా హో జాతా హై. కిల్కిలాతా ఇషాన్ బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇషాను బాగా నవ్వుతూ ఆడుకుంటూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముడుచుకుపోతాడు. సాడ్నెస్ వస్తుంది. ఎవ్వరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, ఒక పక్కన కూర్చుంటాడు, ఎవరితో ఆడుకోడు. ఇలాగా ముడుచుకొని పోతాడు. బాగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండే పిల్లాడు ఎవరితోనూ మాట్లాడకుండా ముడుచుకుపోతాడు. वह हमेशा सहमा और उदास रहने लगता है. ఎప్పుడు కూడా సహమా అంటే ఫియర్ అంటే భయపడుతూ, ఉదాస్ అంటే సాడ్ బాధగా అలాగా ఉండేవాడు. ఎవరితో కూడా కలిసేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు. उस पर निगाह जाता है कला अध्यापक रामशंकर निकुम आमिर खान की. అతని పైన దృష్టి వెళ్తుంది. ఎవరిపైన? ఇషాన్ పైన దృష్టి వెళ్తుంది. ఎవరికి? రామ్శంకర్ నికుమ్. రామ్శంకర్ నికుమ్ అంటే ఎవరు? అమీర్ ఖాన్. తన యొక్క రియల్ నేమ్ అమీర్ ఖాన్.
సినిమాలో నికుమ్, రామ్ శంకర్ నికుమ్. ఎవరిపైన దృష్టి వెళ్తుంది? ఇషాన్ పైన. ఎందుకని? ఇషాన్ బోర్డింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత ఎందుకు భయపడుతూ ఉంటాడు, ఎందుకు ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడు, ఎందుకు అతను బాధగా ఉన్నాడు అనేసి ఆ అబ్బాయి పైన నికుమ్ సర్కి దృష్టి వెళ్తుంది. निकुम सर उनकी उदासी का पता लगाते हैं और उन्हें पता चलता कि ईशान बहुत प्रतिभाशाली है लेकिन डिसलेक्सिया की समस्या से पीड़ित है। उसे अक्षरों को पढ़ने में तकलीफ होती है। अपने प्यार से दुलार से निकुम सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं। ఇషాన్ యొక్క ఉదాస్కి కారణం అంటే సాడ్నెస్కి కారణం ఏంటి అని తెలుసుకుంటారు నికుమ్ సార్. తెలుసుకొని తను చాలా ప్రతిభావంతుడు అని తెలుసుకుంటాడు. ఇతను ప్రతిభాశాలి అంటే మంచి టాలెంట్ పర్సన్, మంచి టాలెంట్ స్టూడెంట్ అని తెలుసుకుంటాడు. కానీ ईशान डिसलेक्सिया के समस्या से पीड़ित है। डिसलेक्सिया माने उनको अक्षरों को मालूम नहीं, जान नहीं पाता. उनको అక్షరాలని డిఫరెంట్గా కనిపిస్తుంది వాళ్ళకి. చూడండి అక్కడ నేను చూపించిన విధంగా వర్డ్కి వాళ్ళకి వేరే వేరే విధంగా కనిపిస్తుంది. అక్షరాలు తిరుగుతూ ఉన్నట్టు వాళ్ళకి ఒక స్టాండర్డ్ అక్షరం అనేది, ఒక స్టాండర్డ్ వర్డ్ అనేది వాళ్ళకి కనిపించదు. దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఎలా చదవాలో వాళ్ళకి చేతరాదు. ఇలాంటి వాళ్ళకి షూ లేస్ కూడా కట్టుకోవడానికి చేత కాదు. ఇలాంటి వాళ్ళనే డిస్లెక్సియా అనేసి చెప్తారు. ఇటువంటి సమస్యతో ఉన్నారు ఎవరు? ఇషాన్. అయినా కూడా నికుమ్ సార్ డిస్లెక్సియా అనే సమస్యని దూరం చేసి అతని యొక్క ప్రతిభని బయటికి చూపిస్తారు. कहानी सरल है जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है. కథ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అమీర్ ఖాన్ బేహద్ ప్రతిభాశాలి అంటే అన్లిమిటెడ్ వెల్ టాలెంటెడ్తో ఈ సినిమాని మనకి స్క్రీన్ పైన చూపిస్తారు. మంచి విధానంగా, మంచి టాలెంట్గా మనకి సినిమాని చూపిస్తారు. పట్కథా కి బునావట్ ఏక్దమ్ చుస్త్ హై. కథ వచ్చి బునావట్ అలేక, కథ యొక్క బునావట్ వచ్చి చుస్త్ హై. చుస్త్ అంటే అద్భుతంగా ఉంటుంది. కథ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं जो सीधे दिल को छू लेते हैं. ఈ కథలో చిన్న చిన్న భావాత్మక దృశ్యాలు చూపించారు. ఆ భావాత్మక దృశ్యాల్ని చూస్తే నేరుగా మన హృదయానికి హత్తుకుపోతుంది. భావాత్మక అంటే ఎమోషనల్ దృశ్యాలు, అంటే సాడ్నెస్, ఉదాసుగా ఎలా ఉంటారు అనేది, ఇటువంటి చిన్న చిన్న దృశ్యాలన్నీ కూడా మనకి నీట్గా చూపిస్తారు. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को ताज़ी से खेलते देखकर उदास होना, बर्फ़ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो जाती है. ఈ సినిమాలో భావాత్మక దృశ్యాల్ని ఏ విధంగా చూపిస్తారు అంటే, ఇషాన్ వచ్చి స్కూల్ నుంచి బయటికి వచ్చేసి సడకోం పర్ ఘూమ్నా అంటే రోడ్డు పైన తిరుగుతూ ఉండటం, అటువంటి దృశ్యాలను చూపిస్తారు.
తాజీ హవా మే సాన్స్ లేనా అంటే ఎప్పుడు స్కూల్లోనే కూర్చొని క్లాస్లోనే కూర్చొని ఉండకుండా బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించటము. బిల్డింగ్ కో కలర్ హోతే దేఖ్నా రోడ్డు పైన వెళ్తూ వెళ్తూ బిల్డింగ్స్ పైన ఉండే కలర్స్ని అలాగే చూస్తూ ఉండిపోవటం. फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना. ఫుట్పాత్ పైన ఉండే పిల్లలు స్వతంత్రంగా ఆడుకుంటూ ఉండేది చూసి అతను సాడ్గా ఉండటం అంటే బాధపడటం. బరఫ్ కా లడ్డు ఖానా, బరఫ్ కా లడ్డు అంటే ఐస్ లడ్డు, ఐస్ అన్నమాట. ఇది తినటము. ఇటువంటి దృశ్యాలన్నీ కూడా చూపిస్తారనమాట సినిమాలో. ఇటువంటి దృశ్యాలను చూస్తే మనకి చిన్ననాటితనాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. सबसे बड़ी बात यह है कि ईशान के मन माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అంటే ఇషాన్లో ఉండే మంచి ప్రతిభను అందంగా మనకి చూపిస్తారనమాట. ఇషాన్లో ఉండే ప్రతిభను అందంగా చూపిస్తారు. फिल्म में अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. సినిమా లాస్ట్లో మనకి ఇషాన్ యొక్క పరిచయము ఇతను చిత్రకారుడు అని మనకి తెలుస్తుందన్నమాట. ఇషాన్ చిత్రకారుడు అంటే ఇషాన్ యొక్క ప్రతిభ ఏంటి అంటే చిత్రకారుడు. చిత్రకారుడు అంటే బాగా మంచిగా బొమ్మలు గీస్తారు. चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है. చిత్రకారి ప్రతియోగితలో అతనికి ప్రథమ పురస్కార్ అంటే చిత్రకారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ అతనికి వస్తుంది. इसी दृश्य में आमिर ने उसकी मासूमियत को अपने चित्र से उभारा है. ఇటువంటి దృశ్యాన్ని అమీర్ ఖాన్ మాసూమియత్ అంటే అమాయకత్వం, ఇన్నోసెన్స్. ఇషాన్ యొక్క ఇన్నోసెన్స్ ఫేస్ని ఆ గిఫ్ట్ తీసుకునేటప్పుడు ఏ విధంగా ఇన్నోసెన్స్గా ఉంటుందో ఆ బొమ్మని అమీర్ ఖాన్ గీస్తాడనమాట, డ్రా చేస్తాడనమాట. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण यही यहाँ फिल्म है. ఈ విధంగా ఒక అధ్యాపక యొక్క ప్రేరణ ప్రోత్సాహనతో పిల్లలు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశము. ईशान की भूमिका में दर्शन सफारी इस फिल्म की जान है. ఈ సినిమా యొక్క ప్రాణం ఏంటి అంటే ఇషాన్ యొక్క పాత్రనే. ఈ సినిమా యొక్క ప్రాణం ఏంటి అంటే ఇషాన్ యొక్క పాత్ర. విశ్వాస్ హీ నహీ హోతా కి యహ బచ్చా అభినయ్ కర్ రహా హై. ఈ సినిమా చూసేంతసేపు మనకి నమ్మకం రాదు ఈ పిల్లవాడు యాక్టింగ్ చేస్తున్నాడా అనేసి. అభినయ్ అంటే యాక్టింగ్, నటన చేస్తున్నాడా అనేది మనకి ఈ సినిమా చూసినంతసేపు నమ్మకము కలగదన్నమాట. అంత బాగా నటిస్తాడు. मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदास और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. शायद इसलिए उसे संवाद कम दिए गए हैं. ప్రతి ఒక్కటి కూడా అతనికి మాస్యూమ్ అంటే అమాయకత్వాన్ని ఫేస్లోనే చూపిస్తాడు. భయపడటం అనేది, నవ్వటం అనేది, సాడ్గా ఉండటం అనేది అన్నీ కూడా దృశ్యాలన్నీ కూడా మనకి ఫేస్లోనే కనిపిస్తాయి. నవ్వేటప్పుడు ఎలాగుంటాడు, భయపడేటప్పుడు ఎలాగుంటాడు, కోపంతో ఉండేటప్పుడు ఎలాగుంటాడు అనేది మనకి ఫేస్లోనే కనిపిస్తుందన్నమాట. అందుకనేమో బహుశా ఇతనికి మాటలు తక్కువ ఉన్నాయి. సినిమాలో ఇతనికి మాటలు తక్కువ. बच्चों, मैं अब इस पाठ से कुछ प्रश्न पूछूंगी.
ईशान का असली नाम क्या है? हाँ, सही बताए ना आप लोग। ईशान का असली नाम दर्शिल सफारी। ईशान कितने साल का बच्चा है? हाँ, ईशान 8 वर्षीय का बच्चा है। ईशान को कहाँ भेजे थे? ईशान को बोर्डिंग स्कूल पर भेजे थे। ईशान किस समस्या से पीड़ित है? ईशान डिसलेक्सिया समस्या से पीड़ित है। ईशान का मन किस किस पर लगता है? ईशान का मन कुत्तों, मछलियों, पेंटिंगों पर मन लगता है। ठीक है, अब हम शब्दार्थ देखेंगे। शब्दार्थ: ओस, ठंडक, ड्यू, बूंद, ड्रॉप, नागरिक, सिटीजन, कोशिश, प्रयास, ट्राई, विचार, थॉट, बजाय, इंस्टेड ऑफ, नतीजा, रिजल्ट, डांट, स्कोल्ड, किलकिलाता, हंस, लाफ, ग्लीफुली, प्रतिभाशाली, मेधावी, गिफ्टेड, टैलेंट, मासूमियत, मासूम होने का भाव, इनोसेंस, भूमिका, पात्र, रोल, अभिनय, कार्यकारी, एक्टिंग। बच्चों, अब हम प्रश्न, इस पाठ का प्रश्न देखेंगे। पहला प्रश्न: ईशान कैसा बालक है? ईशान ఎటువంటి పిల్లవాడు? ईशान 8 वर्षीय बालक है। उसका मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंग में लगता है। वह रोज़ माता पिता और अध्यापकों से डांट खाता है। उसे स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बर्फ़ का लड्डू खाना अच्छा लगता है। ईशान बहुत प्रतिभाशाली है, लेकिन वह डिसलेक्सिया से पीड़ित है। ईशान 8 वर्षीय बालक है। ईशान 8 years old boy। उसका मन పడాయి के బజాయ్, తన యొక్క మనసు చదువు తప్ప కుక్కలపైన, చేపలపైన, పెయింటింగ్స్ పైన మనసు పెట్టేవాడు. తను ప్రతిరోజు తన తల్లిదండ్రులతోనూ టీచర్స్తోనూ తిట్లు తినేవాడు. తను స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయి రోడ్డు పైన తిరగటం, ఫ్రెష్ ఎయిర్ ఆహ్వాదించటం, బర్ఫ్ యొక్క ఐస్ యొక్క లడ్డు తినటం చాలా ఇష్టం. ఈశాన్ చాలా టాలెంట్ కలిగిన పిల్లవాడు. కానీ ఈశాన్ డిస్లెక్సియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. नेक्स्ट क्वेश्चन: बच्चों के प्रति निकुम सर्स के विचार कैसे हैं? పిల్లల పట్ల నికుమ్ సర్ యొక్క ఆలోచన ఏంటి? పిల్లల పట్ల నికుమ్ సర్ की ఆలోచన ఏంటి? निकुम सर कला अध्यापक है जो हमेशा बच्चों में छुपी कला को बाहर निकालना चाहते हैं. बच्चों के प्रति उनका व्यवहार
प्रेम पूर्वक होता है। वे बच्चों को ओस की बूंद की तरह शुद्ध और पवित्र मानते हैं। वे कभी भी बच्चों को नहीं डांटते थे। पढ़ाई के अलावा बच्चों के अंतर्गत छुपी हुई प्रतिभा को बाहर लाता है। నికుమ్ సార్ కళా అధ్యాపకుడు. ఇతను పిల్లల్లో దాగి ఉన్న కళను బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. పిల్లల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాడు. పిల్లల్ని ఏ విధంగా అనుకుంటారు అంటే ఓస్కి బూంద్ అంటే మంచు చినుకు లాంటి వాళ్ళు అనేసి అంటారు. మంచు చినుకు ఎంత పవిత్రంగా ఎంత శుద్ధంగా ఉంటుందో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు అనేసి నికుమ్ సార్ అనుకునేవాడు. పిల్లల్ని ఎప్పుడు కూడా నికుమ్ సార్ తిట్టేవాడు కాదు. చదువు కన్నా ఇంకా ఏదో ఒకటి ప్రతిభ అనేది పిల్లల్లో దాగి ఉంటుంది కాబట్టి ఆ ప్రతిభని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాడు. नेक्स्ट क्वेश्चन, बच्चे के जीवन में పాఠశాల की क्या भूमिका होनी चाहिए? పిల్లల యొక్క జీవితంలో స్కూల్ అనేది ఒక ముఖ్య పాత్ర. స్కూల్ అనేది ఒక ముఖ్య పాత్ర ఎలా ఉండాలి పిల్లలకి? बच्चों में निहित प्रतिभाओं को अवलोकन कर उन्हें आगे बढ़ाना चाहिए. दिए गए पाठ्यक्रम पर कौशलात्मक विचार करना, जीवनोपार्जन क्रियाकलाप से अवगत करना, सामाजिक सोच को बढ़ावा देना, नैतिक मूल्यों का विचार करना, संवैधानिक नियमों का पालन करना, सांस्कृतिक सुरक्षा, सामान्य जीवन शैली, अनुचित जीवन शैली, आत्मनिर्भर आदि मानव मूल्यों के विकास हेतु पाठशाला की भूमिका होनी चाहिए. बच्चों के जीवन में पाठशाला की महान भूमिका है. పిల్లల్లో ఉండే ప్రతిభను బయటికి తీసుకురావాలి. ఏదైనా స్కూల్లో ఇచ్చిన కార్యక్రమాల్ని కౌశలాత్మకంగా ఉండాలి, కౌశలాత్మకంగా ఆలోచింపచేసే విధానంగా ఉండాలి, జీవనోపాధంగా క్రియాత్మకంగా ఉండాలి. సామాజిక్ సోచ్ బడావ్ దేనా, సమాజం పట్ల ఆలోచింపచేసే విధానంగా ఉండాలి. నైతిక మూల్యాలు, సాంవిధానిక నియమం ఇవన్నీ కూడా పాటించే విధంగా ఉండాలి. మన సంస్కృతిని సురక్షితంగా ఉంచే విధంగా ఉండాలి. సామాన్య జీవన శైలి, అనుశాసిత జీవన శైలి, आत्मनिर्भर आदि मानव मूल्यों के विकास हेतु पाठशाला की भूमिका होनी चाहिए. सामान्य जीवितम, अनुशासित डिसिप्लिन, आत्मनिर्भर इवన్నీ కూడా స్కూల్స్లో ఇది మెయిన్ పాత్ర. बच्चों के जीवन में పిల్లల యొక్క జీవితంలో స్కూల్ అనేది ఒక గొప్ప పాత్ర. नेक्स्ट क्वेश्चन, तारे ज़मीन पर समीक्षा का निष्कर्ष क्या है? तारे ज़मीन पर समीक्षा का निष्कर्ष ఏంటి? तारे ज़मीन पर पटकथा के आधार पर निर्माता छात्रों या बच्चों के प्रति बड़ों की सोच को बदलना चाहते हैं. अपने विचारों को बच्चों पर थोपना नहीं चाहिए. आयु, क्षमता तथा रुचि के अनुसार उनका मार्गदर्शन करें. उनकी मानसिक समस्याओं को समझकर
सत्पथ पर अग्रसर करें। मासूम बच्चों पर दबाव के कारण पथभ्रष्ट होने की संभावना होती है। भय, क्रोध आदि उसमें पलायन की भावना उत्पन्न होगी। बच्चों को अपने जीवन को सार्थक बनना, राष्ट्र निर्माण में आदर्श नागरिक का योगदान आदि इस समीक्षा का निष्कर्ष हो सकता है। పిల్లలు ఈ తారే జమీన్ పర్ పట్కథా के आधार पर తారే జమీన్ पर ఈ కథ ఆధారంగా పిల్లలు छात्र या बच्चों स्टूडेंट्स కానీ పిల్లలు కానీ ప్రతి బడోं की सोच में बदलाव వాళ్ళ పట్ల పెద్దలందరూ కూడా ఆలోచించట్లో చాలా మార్పు అనేది రావాలి. ఆలోచనలో మార్పు అనేది రావాలి. వాళ్ళ యొక్క విచారణ ఏంది అనేది మనము తెలుసుకోవాలి. మన ఆలోచన పిల్లలపైన రుద్దకూడదు. వాళ్ళ యొక్క ఆయు, क्षमता तथा रुचि के अनुसार उसका मार्गदर्शन करें. వాళ్ళ ఆయు అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ యొక్క క్షమత, వాళ్ళకి ఎంత క్షమత ఉందో వాళ్ళ యొక్క రుచిని తెలుసుకొని వాళ్ళని మంచి మార్గదర్శనంలోకి తీసుకురావాలి. उनकी मानसिक समस्या को समझकर వాళ్ళ యొక్క మానసిక సమస్యని మనము అర్థం చేసుకొని ఒక మంచి దారిలోకి తీసుకురావాలి. मासूम बच्चों पर दबाव के कारण पथभ्रष्ट होने की संभावना होती है. అమాయకత్వంగా ఉండే పిల్లలు వాళ్ళ పట్ల దబావ్ అంటే ఒత్తిడి తేవటం వలన వాళ్ళు చెడిపోవడానికి కారణము అవుతుంది. వాళ్ళ పట్ల భయము, క్రోధం అనేది ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. बच्चों को अपने जीवन को सार्थक बनना, राष्ट्र निर्माण में आदर्श नागरिक का योगदान. పిల్లల్ని తమ యొక్క జీవితంలో సార్థకం చేసుకొని ఆదర్శ నాగరికగా తీర్చిదిద్దాలనేదే దీని యొక్క ఈ పాఠం యొక్క సమీక్ష. ధన్యవాదాలు.